నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినియో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయి, అలాగే ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎమోషనల్గా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. ఎంత ట్రై చేసి దాని నుంచి బయటికి రావాలి అని అనుకున్నా మీరు బయటికి రాలేని సిచ్యువేషన్లో ఇరుక్కుపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ స్ట్రెస్ తీసుకోలేక, ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రొఫెషనల్గా, బిజినెస్ పరంగా, అలాగే పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. దయచేసి పేషెన్స్గా ఉండండి. మీ వర్క్ చేసే చోట మరీ చాలా ఇబ్బందిగా, మరీ చెప్తున్నాను, చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెన్స్గా ఉండండి. మీ స్థానాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే ముందుకు వెళ్ళండి. అలాగే ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఖర్చులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్నిసార్లు పాస్ట్లో జరిగిపోయిన విషయాన్ని కూడా తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అలాగే రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. మేబీ మీరు దాచే కొన్ని విషయాలు, అది ఫినాన్షియల్గా కావచ్చు, వేరే వ్యక్తులకు సంబంధించిన విషయాలే కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలే కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మీ రిలేషన్షిప్లో లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను ఎంత ప్రయారిటీ ఇచ్చినా, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా అవతల వాళ్ళు నన్ను లోకువుగా చూడడం, వీడికేంటో చెప్పేది, లేకపోతే ఈమెకేంటిలో చెప్పేది అనే విధంగా నన్ను తీసిపాడేయడం, నా మీద మేబీ ఇష్టం ఉంటే మనతో షేర్ చేసుకుంటారు కదా, అలాంటి ఇంట్రెస్ట్ లేనట్టుంది అని అవతల వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మీ బిహేవియర్ ఉండడం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. ఇకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి సంబంధించిన డిస్కషన్స్, అలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ విషయాల్లో చాలా బిజీగా కనిపిస్తారు. ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో బిజినెస్లో కానివ్వండి, మీ పొజిషన్ అనేది చాలా పాజిటివ్ వేలో మంచి గ్రోత్కి రీచ్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇస్తుంది, మంచి సక్సెస్ని ఇస్తుంది మీకు. సో ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన శుభవార్తలు వినడం కానివ్వండి, అన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. బట్ బిఫోర్ దట్ మీకు ఒక విషయం చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఏదైతే స్ట్రెస్ తీసుకుంటున్నారో జాబ్లో అది పేషెన్స్గా ఉండండి. అంటే మీకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా మీకు వస్తాయి, కానీ మీరు కొంచెం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అనార్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పేషెన్స్గా ఉండండి. అలాగే కుటుంబ సభ్యుల మీద కొన్ని ప్రాపర్టీస్ మీద, కుటుంబ సభ్యుల పేరుతో కొన్ని ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి డెసిషన్స్ తీసుకుంటారు, దానిలో సక్సెస్ అవుతారు. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఇండివిజువల్గా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు.
అంతే విధంగా పెళ్ళిళ్ళకి సంబంధించి, ఎంగేజ్‌మెంట్స్‌కి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి కూడా ఈ వీక్‌లో కొన్ని చర్చలు జరుపుతారు. అలాగే మీ ఇంట్లో చర్చలు జరపడమే కాకుండా ఇంట్లో కూడా ఎంగేజ్‌మెంట్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వేరే వాళ్ళ ఇండ్లల్లో జరిగే శుభకార్యాలు కూడా మీరు అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.